అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ జరిగింది. పిల్లా సాయి కృష్ణ అంటున్నారు, అదేవిధంగా ఇంకొక పేరు గద్దె సాయి కృష్ణ అంటున్నారు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, పేరు ఏదైనప్పటికీ అతన్నే అనుమానాస్పదంగా పోలీసు వారు కొట్టి చంపేశారు. శవాన్ని కూడా కనిపించకుండా చేసేశారని పెద్ద స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఆ సిఐని సస్పెండ్ చేశామని ఒక వార్తలు, అలాగే వీఆర్కి పంపించామని ఏది కూడా స్పష్టత లేదు. అధికారికంగా ప్రకటన అయితే కనబడలేదు. ఇప్పుడు అతను నేరస్తుడో కాదో కొంతసేపు పక్కన పెడితే, నేరస్తుడికైనా సామాన్యుడికైనా న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయస్థానాల ద్వారా ఇన్వెస్టిగేషన్ ప్రూవ్ చేసి శిక్ష వేయించే స్థాయిలో ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఉండాలి. ఒకప్పుడు పోలీసు వారు ఎంతో అద్భుతమైనటువంటి ఇన్వెస్టిగేషన్స్లో నిష్ఠాతులని చెప్పి ఆంధ్రప్రదేశ్ పోలీస్కి ఒక మంచి పేరు ప్రఖ్యాతులు ఉండేవి. ఈరోజు అతను తప్పులు చేస్తే ఆ సాయి కృష్ణ అనే వ్యక్తి సమాజానికి ఇబ్బందులు అనుకుంటే రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వ పరంగా పీడీ యాక్ట్లు పెట్టి లోపల పెట్టండి. అంతేగాని నిర్దాక్షిణ్యంగా చంపేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది మొట్టమొదటి ఆత్మవిమర్శ చేసుకోవాలి. కొంతమంది ఈ నాగరాజు గారు లాంటి పోలీసు మూలంగా యావత్ పోలీస్ ప్రతిష్టకి మాయని మచ్చగా ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం అలాగే సోకాళ్ళు కార్పొరేట్ మీడియా డిబేట్లు పెడుతున్నారు. ఒక్కటి నిజం, ఈ రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ విభాగం ఉంది, స్పెషల్ బ్రాంచ్ విభాగం ఉంది. ఆ రెండు విభాగాలకి తెలీదా? దాని రిపోర్ట్ ఎందుకు పరిగణలోకి తీసుకుంటారు? ఒక మంచి ఆఫీసర్ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ విభాగానికి, ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి. 2 రోజుల్లో మొత్తం కేసు అంతా పోసగుచ్చినట్టు ఏం జరిగిందో ఆయన చెప్పగలిగే సామర్థ్యత ఉన్నటువంటి ఆఫీసరు లడ్డా గారు. అలాంటి ఆఫీసర్ని ఆంధ్రప్రదేశ్లో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కంటి తుడుపు చర్యలుగా ఏదో కుంటి సాకులు చెప్తుంటే సిగ్గేస్తుంది. ఇలాంటి ఇన్వెస్టిగేషను ఇప్పుడు రాజమండ్రిలో ఒక ఆఫీసర్ని తీసుకెళ్ళి దాని మీద అపాయింట్ చేసి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ పెట్టమంటే ఆయన ఏం పెడతారు? ఇంటెలిజెన్స్ విభాగం ఉంది కదా, స్పెషల్ బ్రాంచ్ రిపోర్ట్ని బహిర్గతం చేయండి. అంతేగాని ఈరోజు రాష్ట్రంలో మానవ హక్కులు పూర్తిగా చచ్చిపోయినాయి. ఇక్కడ హ్యూమన్ రైట్స్ విభాగం ఎందుకుందో తెలియదు, దాన్ని పోషించడం కూడా నిధులు కూడా వేస్ట్. ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ కమిషను ఎందుకు పనికిరానటువంటి విభాగంగా ఉంది. హ్యూమన్ రైట్స్ విభాగంతో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క సమస్యకైనా న్యాయం జరిగిందని ప్రూవ్ చేయమనండి. పిల్లా సాయి కృష్ణ ఎలా చనిపోయాడో ఒక ప్రత్యక్ష సాక్షి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అతని పేరు మహంకాళి చందు ఏదో పేరు చెప్పాడు. అందులో కూడా ఎంతవరకు నిజాలు అబద్ధాలు ఉన్నాయో తెలియవు. వీటి మీద స్పష్టమైనటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు జరపాలి. అంతేగాని కంటితులు చర్యగా మేము వీఆర్కి పంపించాం. వీఆర్ అనేది ఈరోజు విశ్రాంతి హాలిడే ట్రిప్ లాంటిది. అంతేగాని దాని మూలంగా ఏమీ రిజల్ట్ ఉండదు. స్వతహాగా నాగరాజు గారి మీద బోల్డన్ని ఆరోపణలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ దందాలు కూడా చేస్తాడట ఆయన. అలాగే ఈ రాజమండ్రి ఇతరత్ర ప్రాంతాల్లో కూడా అతను డిస్ప్యూట్ ల్యాండ్స్లో కొంతమంది ఈ నేరాలకు సంబంధించినటువంటి వాళ్ళని ఆర్గనైజ్ చేస్తున్నాడని చెప్పి అతని మీద ఒక గత కొన్నేళ్ళుగా కూడా అలాంటి ఆరోపణలు ఉన్నాయి. మాలాంటి వాళ్ళని చిన్న వాళ్ళకి మామూలుగా లిటిల్ నాలెడ్జ్ అది ఒక బేసిక్గా బీయింగ్ అన్ అడ్వకేట్గా మాకు ఈ మధ్యకాలంలో దీని మీద కొంత స్టడీ చేస్తే అతని చావు ఏ విధంగా జరిగిందనేది మాకు ఒక స్పష్టమైనటువంటి ఒక క్లూ వచ్చింది. ఇప్పుడు ఇలాంటివి ఈరోజు సాయి కృష్ణ లాకప్ డెత్ బయటకు వచ్చింది. ఏదో మొత్తం మీద కొన్ని సోషల్ మీడియాలు ఇవన్నీ కూడా బయటికి తీసుకొచ్చి ఆ తల్లి బయట ప్రపంచానికి తెలియజేసింది. సాయి కృష్ణ మంచివాడు కాకపోవచ్చు, జైళ్ళు ఎందుకున్నాయి, న్యాయస్థానాలు ఎందుకున్నాయి? అలాంటి నేరస్తుల్ని శిక్షించలేదా? ఈరోజు రౌడీ షీట్ ఉంది అని చెప్పడం కూడా తప్పే. రౌడీ షీటు రౌడీల మీద కన్నా ప్రజా ఉద్యమాల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు.
ప్రజా ఉద్యమాలు ప్రజల కోసం పనిచేసేటటువంటి వాళ్ళ మీద కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు. అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయన్నది స్పష్టత లేదు, అధికారికంగా ప్రకటించలేదు. ఇష్టం వచ్చినట్టు 15 కేసులు ఉన్నాయి, 12 కేసులు ఉన్నాయి, 22 కేసులు ఉన్నాయి, 24 కేసులు ఉన్నాయని చెప్తున్నారు. అవి అందులో చాలా వరకు కొట్టివేయబడ్డాయని కొంత తెలియజేస్తున్నారు. కొట్టివేశారంటే పోలీసు వారు తప్పుడు కేసులు పెట్టారని. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. అందుకని రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థని కొంతమంది ఇలాంటి అధికారుల మీద ఖచ్చితంగా చట్టపరమైనటువంటి కేసులు కట్టాలి. ఇప్పుడు మొదలే కొట్టు పోలీసు వ్యవస్థ చేతులు ఎత్తేసింది, నిర్దాక్షిణ్యంగా చంపేశారు తండ్రి కొడుకుల్ని. మొదలే కొట్టు ఏం చేసింది, ఎంత లేట్ అయినా ఆ రోజు సిబిఐ దర్యాప్తు చేసి ఒక రిపోర్ట్ పెట్టింది. ఉరికమ్మ ఎక్కాల్సినటువంటి పరిస్థితికి వచ్చేశారు. ఎందుకు వచ్చిన కర్మ, మీ డ్యూటీలు మీరు చేసుకోండి, డ్యూటీలు చేసి ఇన్వెస్టిగేషన్ని సభాష్ అనిపించుకోండి. ప్రజలు మీకు బ్రహ్మరథం పడతారు. అతను చావు ఏ విధంగా జరిగిందో, ఎలాగా శవాన్ని కనబడకుండా చేశారనేది చాలా వరకు రిపోర్ట్లు బయటకు వస్తున్నాయి. అలాగే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక జిల్లాల్లో అనేక నేరాలు జరుగుతున్నాయి. ఈ మన తూర్పుగోదావరి జిల్లాలో ఒక లాకప్ డెత్ జరిగింది. తనని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. చంపేసి వాళ్లే శవాన్ని కూడా కనబడకుండా చేశారు. న్యాయస్థానం దృష్టిలో అప్స్కాండని చూపించారు, పరారి పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయాడని చూపించారు. అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని మన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి లేవనెత్తడం జరిగింది. పోలీసు వారికి డ్యూటీ చేసేటటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు, రాజకీయ ఒత్తిళ్ళు ఎక్కువైపోయినాయి. కొంతమంది ఆనెస్ట్ ఆఫీసర్స్ కూడా ఇలాంటి నాగరాజు లాంటి వాళ్ళ మూలంగా అప్రతిష్టకు గురి అవ్వాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అదేవిధంగా ఎన్నో అంతుపట్టినటువంటి కేసులు ఈ రాజమండ్రి వరకే ఐదుగురిని నిర్దాక్షిణ్యంగా ఒకే కుటుంబంలో చంపేశారు. మరణవాంగ్మూలం ఉంది, దాని మీద పోలీసు వారికి న్యాయం చేయాలి, శిక్షించాలి అనే చిత్తశుద్ధి ఉండాలి కదా. అలాంటి బాధ్యత ఉన్నటువంటి అధికారులు ఎవరున్నారు ఇక్కడ? అవినీతి ఇవన్నిటికీ ప్రధాన కారణం. దొంగోడి దగ్గర రూపాయి తీసుకుంటున్నారు చాలామంది అవినీతి అధికారులు, అలాగే మంచోడి దగ్గర రూపాయి తీసుకుంటున్నారు. ఇక పోలీసు వ్యవస్థ ఈరోజు ప్రజల్లో చాలా అప్రతిష్టకు గురవుతుంది. అందుకని ఈ పరిణామాలు చాలా ప్రమాదకరమైన పరిస్థితికి తీసుకెళ్తాయి. నిన్న విజయవాడలో ఈ ఇష్యూ మీద మొన్న లాయర్స్ బృందం, విజయవాడ బార్ అసోసియేషన్ వాళ్ళు మానవత్వాన్ని చాటుకున్నారు. న్యాయ వ్యవస్థను కాపాడే దిశగా వాళ్ళు ముందుకొచ్చి చక్కగా న్యాయాన్ని కాపాడమని వారు ప్రభుత్వానికి ప్రొటెస్ట్ చేశారు. మాకు అప్పచెప్పమనండి, మా ఒక టీమ్ ఆఫ్ అడ్వకేట్స్ని నియమించమనండి. 1 వీక్ దాటకుండా ఆ బాడీ ఏమైందో మేము ప్రూవ్ చేయగలం, ఎలా చంపేశారో ప్రూవ్ చేయగలం. ఇప్పుడు పోలీస్ ఫెయిల్ అయింది కదా, ఈరోజు వరకు ఆ శవం ఏమైందో చెప్పలేకపోతున్నారు, ఎలా చనిపోయాడో చెప్పలేకపోతున్నారు. మేము ప్రూవ్ చేస్తాం, మాకు 10 రోజులు టైం ఇవ్వమనండి, ఎక్కువ అక్కర్లేదు. ఒక 5 అడ్వకేట్స్ నియమించమనండి, ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుందో మేము ప్రూవ్ చేస్తాం. అందుకని ఈ పరిణామాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి మానవ హక్కుల్ని రక్షించమని, అలాగే నాగరాజు లాంటి వాళ్ళని కఠినంగా శిక్షించమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక న్యాయవాదిగా కూడా కోరుతున్నాను.